అయినా నా నూర్గురు పుత్రులను వధించిన వాడు క్షమాపణ కోరలేదు. ఇప్పటికీ నన్ను క్షమించండి పెద్ద తండ్రి. మీ చరణాలని స్పృశించేందుకు అనుమతినివ్వండి. భీమా, చరణ స్పర్శ కాదు పుత్ర, ఆలింగనం చేసుకో. ఇటురా. నన్ను క్షమించండి పెద్ద తండ్రి. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించానంతే. ఇప్పుడు నా మనసులో ఎవరి పట్ల ఎటువంటి వైరము, ఏ ద్వేషము లేవు. పెద్ద తండ్రి, పితృదేవులు మరణించినప్పుడు మేము మీ ఆశ్రయం కోరి వచ్చాం. అప్పుడు మీరు ఆశ్రయం ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాటను మీకు ఈ రోజు గుర్తు చేస్తూ మేము అర్థిస్తున్నాను.